హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం ఎన్పిఓ నుంచి, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి మనం మొత్తం 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసామండి. ఫస్ట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ మీద స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్. 13th అండ్ 14th అండి మన కంటిన్యూషన్ వచ్చేటప్పటికి. జనరల్ గా అయితే 1 and 2. దాని తర్వాత మనకి థర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనం రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ ఏమన్నారు అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇచ్చేసి తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మనం దాని నుంచి రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ ఒకటే ఏమన్నారంటే బ్యాలెన్స్ షీట్ అడగలేదు. ఇప్పుడు మనం చేసే ప్రాబ్లం ఏదైతే ఉందో 16th ప్రాబ్లంలో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇచ్చి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చండి, రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ ఒకటి తయారు చేయమని దాంతో పాటుగా బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయమన్నారండి. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు సమ్లోకి వెళ్దామండి. ఆ, ఒక విషయం ఏంటంటే చాలా హ్యాపీగా ఉందండి, క్లాసెస్ మొత్తానికి మీ దాకా రీచ్ అవుతున్నాయి, సర్చ్ చేస్తున్నారు, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా రాస్తున్నారండి. మేడం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు మా కోసం. అట్లాగే ఇంకా మోర్ వీడియోస్ చేయండి మా కోసం అనేసి కామెంట్ చేశారండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నుంచి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పమన్నారండి. ఖచ్చితంగా దాదాపుగా ఇవాళ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇవాళ కాకపోయినా కానీ రేపు ఆర్ ఎల్లుండి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేసి ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే మాత్రం నేను అప్లోడ్ చేస్తానండి. అలాగే దాని నుంచి కూడా ప్రీవియస్ పేపర్ ఎలా అయితే ఉందో ప్రీవియస్ పేపర్ నేను ఇంకా దాన్ని జోలికి వెళ్ళలేదు. ఓన్లీ మనం ఏంటంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ గురించే మనం చేస్తున్నాం కాబట్టి దాని గురించి అనాలిసిస్ చేశాను. అలాగే మనం ఎఫ్ఎం కూడా మనం ప్రీవియస్ పేపర్స్ ఒక 4 పేపర్స్ తీసుకుని అనాలిసిస్ చేసి ఫస్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఫస్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కంప్లీట్ చేస్తారండి. ఇంకా దాని తర్వాత మళ్ళీ దానికి ముందు ఉన్నటువంటి అంటే ఏంటి 3.4లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో 3.4లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అండి. తర్వాత ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఉందండి. తర్వాత కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, ఇలా లైన్ గా అన్ని ఉన్నాయండి. అన్ని కూడా కవర్ చేస్తాను. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా తీసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏంటంటే నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి వీడియో చేసి. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, రైట్, డిస్ప్లే అవుతుందండి. రైట్, ఇదిగోండి మనకి ఏమేం ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అనేది ఒక్కసారి చూద్దామండి. ఇది పార్ట్ 4 అనుకుంటా క్లాస్, అంతేనా? థియరీ పార్ట్ మనం వచ్చేటప్పటికి పార్ట్ 1 చెప్పాము. తర్వాత సబ్స్క్రిప్షన్స్ మీద మనకి 13th and 14th ప్రాబ్లమ్స్ ఒక వీడియో చేసాము. తర్వాత థర్డ్ వీడియోలో వచ్చేటప్పటికి మనం 15th ప్రాబ్లం చేసామండి. రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసాము. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి 16th ప్రాబ్లం అంటే కంటిన్యూషన్ లో 4th ప్రాబ్లము. ఇదిగోండి 16th ప్రాబ్లం కంటిన్యూషన్. అంటే కంటిన్యూషన్ 16th, మామూలుగా అయితే ఈ చాప్టర్ నుంచి మనకి ఎన్పిఓ నుంచి 4th ప్రాబ్లం. ఇది పేజ్ నెంబర్ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకుందామండి. మనం రాయాలి కదండి, మీకు ఐడియా ఉండడానికి. 215 ఇన్ స్టడీ మెటీరియల్ అని రాస్తున్నానండి. ప్రాబ్లం నెంబర్ 16, 215 ప్రాబ్లం నెంబర్ 16 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రాబ్లం నెంబర్ 16 ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చారు. అసలు ఏమి ఏమి చేయమన్నారు, ఏమి అడిగారు, క్వశ్చన్ చూసుకోండి ఫస్ట్. ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ లో కూడా యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ receipts and payments account of the association for the year ended 31st March 2022 and the balance sheet as that date. ఓకే, అంటే March 31st ఎండ్ అవుతుంది. అంటే 1/4/2021తో స్టార్ట్ అయినటువంటి ఈ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 31/12/2022తో ఎండ్ అయిపోతుంది. 2022తో ఎండ్ అవుతుంది అనమాట ఇది. రైట్, దీనికి ప్రీవియస్ ఇయర్ వచ్చేటప్పటికి దీనికి ముందుది. తర్వాత అంటే 2021 ఎండ్ అవుతుందండి. అంతేగా ప్రీవియస్ ఇయర్ అంటే దీనికి. ఓకే, సరే, మనల్ని ఏంటి బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయమన్నారు. మనకి ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇచ్చారండి ఒకసారి చదువుదామండి. సమ్మం సాలరీస్ 1,20,000 రూపీస్. పేమెంట్ సైడ్ అన్నమాట, పర్టికులర్స్ రిసిప్ట్స్ అంటే ఇక్కడ పేమెంట్ సైడ్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇది వచ్చేటప్పుడు ఇన్కమ్స్. ఎప్పుడైనా సరే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇచ్చారు అంటే ఏ రూల్ అండి, ఏ రూల్ అప్లై అవుతుంది? నామినల్ అకౌంట్ అప్లై అవుతుందండి. రైట్, నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. రైట్, ఇప్పుడు ఏంటి సాలరీస్ 1,20,000 రూపీస్. నామినల్ నేచర్ అన్నారు, ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అన్నా కానీ ఏ బేస్ అకౌంట్స్ అంటే అక్రూయల్ బేస్ అండి.
ఎక్రూయల్ బేస్ అనగానే ఏంటి, ఆ ఇయర్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ ని రికగ్నైజ్ చేయాలి. మనం ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా గానీ, అంటే సబ్స్క్రిప్షన్స్ మనం అమౌంట్ వసూలు చేసుకున్నా చేసుకోకపోయినా కూడా, అంటే ఫ్యూచర్ లో రావాల్సి ఉన్నాయి, ఈ సంవత్సరం ఇంకా రాలేదు ఈ ఇయర్వి, అయినా సరే ఆ ఇయర్ ఇన్కమ్ గా రికగ్నైజ్ చేయాలి. అలాగే ఒక శాలరీ ఉందండి, పేమెంట్ ఈ ఇయర్ పే చేసినా పే చేయకపోయినా కూడా, అంటే అవుట్ స్టాండింగ్ శాలరీ ఏదైతే ఉందో దానిని కూడా రికగ్నైజ్ చేసుకుని గుర్తించుకుని రాసుకోవాల్సిందే. ఎందుకు అంటే అక్రూయల్ బేస్ అకౌంట్ ఫాలో అవుతున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ రిసిప్ట్ అండ్ పేమెంట్ ఏం దీనికి రివర్స్, అంటే క్యాష్ బేస్ అకౌంట్. ఆ ఇయర్ అయినా కాకపోయినా ఏ ఇయర్ ద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ దే హ్యావ్ రిసీవ్డ్ ఆర్ నాట్, రిసీవ్ చేసుకొని రిసీవ్ చేసుకోకపోయినా, ఇది ఎప్పటిదైనా సరే రిసీవ్ చేసుకుంటే రాయండి, రిసీవ్ చేసుకోకపోతే రాయొద్దు. ఓకే, ఒకవేళ అలా రాసుంటే అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లు ఏంటి, రిసీవ్ చేసుకున్నా చేసుకోపోయినా, అలాగే పే చేసినా పే చేసుకోపోయినా ఆ ఇయర్వి రాస్తారు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో తీసుకున్నటువంటి అమౌంట్ నుంచి మనం ఏం చేయాలి, అలా ఏదైతే ఉంటే గనక తీసి పాడేయాలి మనం. ఓకే, రైట్. సరే చూద్దామండి, సేమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్ లో ఫాలో అయ్యాము, సేమ్ అలాగే చేద్దాం. ఫస్ట్ శాలరీస్. ఓకే, తెలిసిందేగా శాలరీస్. దీంట్లో ఈ 1,20,000 రూపీస్ లో అవుట్ స్టాండింగ్ శాలరీస్ కలిసి ఉండొచ్చు, అంటే పే చేయకపోయినా కూడా కలిసి ఉండొచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. అలాగే ఏమన్నా ముందుగా పే చేసిన ఏమైనా ఉంటే వీడు తీసేసి ఉంటాడండి. ఎందుకు ముందుగా అంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు పే చేసి ఉంటే, ఈ ఇయర్ లో 2021 2022 31 మార్చి నాటికి ఫ్యూచర్వి ఏది ఫాలోయింగ్ ఇయర్ ఏమైనా గనక ముందుగానే పే చేసి ఉంటే, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏమైనా ఉంటే గనక వాడు తీసి అవతల పడేస్తాడు. కాబట్టి రిసిప్ట్ అండ్ పేమెంట్లు ఏం చేయాలి అంటే, ఎప్- ఎప్పటి అయినా సరే, ఇప్పుడు కనుక యాక్చువల్ గా క్యాష్ ఇన్ఫ్లో అయినా అవుట్ఫ్లో అయినా కానీ మనం దానిని కన్సిడర్ చేయాలి. కాబట్టి రిసిప్ట్ అండ్ పేమెంట్ లో మాత్రం మనం యాడ్ చేసుకుంటాం. అలా ఆ బేస్ మీద వెళ్ళిపోతాం. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 6,000, టెలిఫోన్ 1,500, పోస్టేజ్, జనరల్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్, తర్వాత ఆడిట్ ఫీజు, యాన్యువల్ డిన్నర్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, సర్ప్లస్. డిప్రిసియేషన్ మాత్రం తీసుకోకూడదు. ఎందుకు అంటే ఎక్కడండి రిసిప్ట్ అండ్ పేమెంట్ తీసుకోకూడదు, ఎందుకంటే ఇది నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కాబట్టి, అంటే వాస్తవంగా డబ్బులు అనేది వెళ్ళిపోలేదు కాబట్టి ఇది తీసుకోం. తర్వాత సబ్స్క్రిప్షన్స్, ఎంట్రన్స్ ఫీజు, తర్వాత కాంట్రిబ్యూషన్ ఫర్ డిన్నర్, రైట్. టోటల్ అమౌంట్స్ ఇచ్చారు. తర్వాత ఏమన్నారు చూద్దాం. ద అఫోర్సెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ ద ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్స్ ఏంటో చూద్దాం చూడండి. సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ 31 మార్చ్ 2021, 16,000 రూపాయలట. అలాగే సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ 31 మార్చ్ 2022 అంటే ఇదిగోండి 18,000 రూపీస్ రావాల్సి ఉన్నాయట. తర్వాత సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే మనం చేసేటటువంటి ఇయర్ లో ముందుగానే వసూలు చేసుకున్నటువంటి 13,000 రూపీస్ ఉన్నాయి. తర్వాత సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ యాజ్ ఆన్ 31 మార్చ్ 2022, మనం చేసే ఇయర్ ప్రీవియస్ ఇయర్ అండి, ఇది మనం చేసేటటువంటి ఇయర్ కి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 8,400 రూపీస్. ఈ 4 పాయింట్స్ మనం చేద్దాం అడ్జస్ట్మెంట్. తర్వాత సాలరీస్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ 31 మార్చ్ 2021. ఓకే, తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సమ్ చేసేటప్పుడు. తర్వాత సాలరీస్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ 31 2022 అంటే ఈ సంవత్సరానికి ఇంకా రావాల్సినటువంటి 8,000. తర్వాత ఆడిట్ ఫీజు సేమ్ అలాంటి పాయింట్స్, ఇవన్నీ సాలరీస్ లాగానే ఇది కూడా. తర్వాత ద బిల్డింగ్స్ ఓన్డ్ బై ద అసోసియేషన్ సిన్స్ 2004, కాస్ట్ వాల్యూ అటండి. బిల్డింగ్ అసోసియేషన్ బిల్డింగ్ ఉందంట, సొంత బిల్డింగ్ ఉందంట, ఓన్డ్ అంటే 1,90,000 రూపీస్ అసోసియేషన్ కి బిల్డింగ్ ఉంది. బ్యాలెన్స్ షీట్ లో రాసుకుంటే ఏమైంది. ఎక్విప్మెంట్ యాజ్ ఆన్ కొనలేదండి, ఉంది ఎప్పటి నుంచో అది. ఎక్విప్మెంట్ యాజ్ ఆన్ 31 మార్చ్ 2021 వాల్యూడ్ ఎట్ 52,000 అట. తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత ఏమో 63,000 అటండి. అది ఎప్పుడు అంటే ఆ ఇదేమో 31 మార్చ్ 2021 అంటండి. ఇదేంటి ఈ ఎండ్ ఆఫ్ ది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ ఎక్విప్మెంట్ అమౌంట్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఇది, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఇది రాసేస్తాము. తర్వాత ఏమైనా ఎక్విప్మెంట్ కనుక డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేసిన తర్వాత, ఈ రెండింటికి డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఏమైనా అమౌంట్ కొన్నామేమో, అడ్జస్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసారు. ఓకే, అడ్జస్ట్ చేసేసిన దాన్ని మనం ఏంటంటే అకౌంట్ ద్వారా వాళ్ళు యాడ్ బ్యాక్ చేసుకుని చేస్తామండి. ఏమైనా ఎక్విప్మెంట్ కొన్నామా లేదా అమ్మామా అనేది తెలుస్తుంది, చూద్దాం. తర్వాత ఇన్ 2021 ద అసోసియేషన్ రైజ్డ్ ఏ బ్యాంక్ లోన్ ఆఫ్ విచ్ ఈజ్ స్టిల్ నాట్ పెయిడ్, ఇంకా పే చేయలేదండి. అంటే సంస్థ పుస్తకాలలో 30,000 రూపాయలుగా కొనసాగుతానే ఉంది. అంటే మనం చేసేటటువంటి బ్యాలెన్స్ షీట్ లో ఇంకా పే చేయలేదు కాబట్టి 30,000 రూపీస్ ని బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం. అదే పే చేసేసి ఉంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ లోకి ఎక్కేది. అర్థమవుతుందా. పే చేసి ఉంటే ఏంటి, క్యాష్ వెళ్ళిపోయింది, అవుట్ ఫ్లో అయింది కాబట్టి రిసిప్ట్ అండ్ పేమెంట్ రాసేవాళ్ళం. కానీ పే చేయలేదు కాబట్టి అది బ్యాలెన్స్ షీట్ లో కొనసాగుతుంది అని అర్థం.
తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ యాజ్ ఆన్ 31st March 2022. మన క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అండి ఇది. మనం వేసేటటువంటి రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లో ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ గా తీసుకుంటాము. బ్యాలెన్స్ క్యారీ డౌన్ అండ్ క్రెడిట్ సైడ్. అలాగే క్యాష్ ఇన్ హ్యాండ్ ఆన్ 31st March 2021 ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. తర్వాత క్యాపిటల్ ఫండ్ యాజ్ ఆన్ 31st March 2021 2,20,600 రూపీస్. అంటే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా అంటే మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ ఫండ్ అంటే మనం మామూలుగా సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ మనం అకౌంట్స్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామండి, క్యాపిటల్ అని ఎలా రాసుకుంటాం, ఈ క్యాపిటల్ కే కదండి ప్రాఫిట్ ని అడ్జస్ట్ చేస్తాం, నెట్ ప్రాఫిట్ ని. అలాగే ఇది కూడా మన క్యాపిటల్ అని కూడా ఇక్కడ క్యాపిటల్ ఫండ్ అంటారు. దీనికి మనం ఏం చేస్తామంటే సర్ప్లస్ ని అడ్జస్ట్ చేస్తాం. ఎక్కడ ఉంటుందండి సర్ప్లస్? నెట్ ప్రాఫిట్ బదులు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఉంటుంది కదండి. ఓకే, అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ కి ఓవర్ గా, అంటే ఏంటి? ఇన్కమ్ ఎక్సెస్ ఓవర్ ద ఎక్స్పెండిచర్. ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో సర్ప్లస్ ఉంటుందండి, దాన్ని యాడ్ చేసుకుని రాసుకుంటాం. నెట్ ప్రాఫిట్ టైప్ అనమాట. ఓకే, బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతుంది. ఇది మనకి సమ్ము. ఏమడిగారు అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఎట్ ద యాజ్ ఎట్ దట్ డేట్ అని అడిగారు. రైట్. ఇప్పుడు మనం సమ్ నేను మొన్న చెప్పినట్టుగాని నేను ఆ ఇలా తీసుకుందామండి. సమ్ తీసుకుని మనం చేసుకుంటూ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఇది ఇక్కడ నుంచి మనం డ్రా చేద్దామండి ప్రోఫార్మా. ఓకే, మొత్తం రిసిప్ట్ అండ్ పేమెంట్ కంప్లీట్ అయినా బ్యాలెన్స్ షీట్ చెప్తానండి, కన్ఫ్యూజ్ అవుతారనేసి. లేదంటే రెండు సైమల్టేనియస్ గా వేసుకోవచ్చు, కానీ ఇది మొత్తం కంప్లీట్ అవ్వనియండి, అయినాకే వేద్దాం. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ లో పెద్ద ఐటమ్స్ ఏమి రావు, ఇటు పక్కన ఒక 4 లేదా 3 అలా వస్తాయి. సో కంప్లీట్ చేసేద్దాం ఇది మొత్తం. నేను యాజ్ ఇట్ ఈస్ మొన్న చెప్పినట్టే చేస్తున్నానండి. అంటే సాలరీస్ ని అకౌంట్ ఏం వేయట్లా. మనకి ఏంటంటే మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లో సాలరీస్ అకౌంట్, తర్వాత ఆడిట్ అకౌంట్ ఇలా వేసారు, అవసరం లేదు. ఇక్కడ అడ్జస్ట్ చేసేద్దాం, నో ప్రాబ్లం, మార్కులు పడతాయి, ఇబ్బంది ఏం లేదండి. ఎలా అని చేయొచ్చు, అది మన ఇష్టం. ఓకే, దీని పేరేంటండి? ఇన్కమ్ అండ్ సారీ, రిసిప్ట్ అండ్ పేమెంట్. రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2022. రైట్. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇటేంటి? రిసిప్ట్స్, ఇటు పేమెంట్స్. దేని ఆధారంగా అండి? ఇది క్యాష్ బుక్ టైప్ కదండి. మనకి రియల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ డెబిట్ ఆల్ సారీ డెబిట్ ఆల్ ఏం చెప్తామండి, డెబిట్ ద సారీ ఏంటి ఇలా మర్చిపోయాను నేను. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రిసిప్ట్ లో మనం ఏం రాస్తాము? టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, అంటే ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ సరే బ్యాంక్ బ్యాలెన్స్. అలాగే క్లోజింగ్ కూడా, క్లోజింగ్ ప్లేస్ ఎంత తీసుకుంటుందో తెలియదు కాబట్టి లాస్ట్ కు రాద్దాము. సరే అయినా ఇలా రాసి ఉంచుదామండి. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. రైట్, తర్వాత చూద్దాం. సారీ, బ్రాడ్ డౌన్. సరే, ఫస్ట్ పేమెంట్స్ లో సాలరీస్ బై సాలరీస్ నేను ఇక్కడే అడ్జస్ట్ చేస్తున్నానండి. నేను అకౌంట్ వేయడం లేదు, నో ప్రాబ్లం, ఏం కాదు, మార్కులు పడతాయి. వేటికి అవసరమో దానికే వేద్దాం. సాలరీస్ మీకు చెప్తాను, సమ్లో ఒకవేళ అకౌంట్ లో చెప్పినా అలా అది కూడా చూపిస్తాను అక్కడే. 1,20,000 రూపీస్. మనం ప్రీవియస్ లెక్కలో ఇలాగే ఫాలో అయ్యాం కదండి, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం దానికని నేను ఇలాగే చెప్తున్నా. సరే, సాలరీస్ 1,20,000 రూపీస్ ఏంటి అంటే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఇది ఎక్స్పెండిచర్ అనమాట. అంటే ఆ ఇయర్ కి ఒకవేళ రాకపో పే చేయకపోయినా కూడా అవుట్ స్టాండింగ్ రాసుకుని ఉన్నారండి, దీంట్లో రాసుకుని ఉన్నారు. ఓకే, అలాంటి ఏమైనా ఇక్కడ అడ్జస్ట్మెంట్లు ఉందా? సాలరీస్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ 31st March 2021 6,000 రూపీస్. అంటే 6,000 రూపాయల సాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటివి? మనం చేసేటటువంటి ఈ ఇయర్ ఏదైతే ఉందో, మనకి ఇచ్చినటువంటి ఇయర్ 2022వి కాదు. అవి ఎప్పటివి అంటే గత సంవత్సరంకి రావాల్సినటువంటి పే చేయాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం పే చేశారు అని అర్థం ఇక్కడ. సాలరీస్ అవుట్ స్టాండింగ్ ఆన్ 31st March అంటే గత సంవత్సరం ఈ 6,000 రూపాయలు ఉన్నాయి అంటే 1,20,000 రూపీస్ లో ఉన్నాయి అని అర్థం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు? ద అఫోర్సెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ ద ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్. ఈ అడ్జస్ట్మెంట్స్ తర్వాత అంట ప్రిపేర్ చేశారంట పైన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. అంటే
మన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లు ఏంటి, లాస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడు లెస్ చేసేస్తాడు, సమస్య లేదు. ఎందుకు అంటే ఆ ఇయర్ మాత్రమే గుర్తిస్తాడు కాబట్టి. సో మనం ఏం చేయాలి, 6,000 రూపాయలు ఇప్పుడు మనం యాక్చువల్ గా పే చేసాం కాబట్టి ఈ ఇయర్ లో మనం రాసుకోవాలి. సో వాడు ఏదైతే తీసేసాడో దాన్ని మనం యాడ్ బ్యాక్ చేసుకున్న ప్లస్ ఏంటండి, ప్లస్ అవుట్ స్టాండింగ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 6,000 రూపీస్, దీన్ని యాడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసినాక రాద్దాం మనం. తర్వాత ఏమన్నారండి, ఇదిగోండి కంటిన్యూషన్. సాలరీస్ అవుట్ స్టాండింగ్ 8,000 రూపీస్ ఫర్ ఇయర్. ఈ ఇయర్ సాలరీస్ 8,000 రూపీస్ అవుట్ స్టాండింగ్ అంటే అవి పే చేయకపోయినా కూడా ఈ 1,20,000 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో యాడ్ అయి ఉన్నాయి. కానీ యాజ్ పర్ రిసిప్టెంట్ పేమెంట్ అలా యాడ్ చేయకూడదు, రాకుండా. సో తీసి పక్కన పడేస్తున్నాడు. అవుట్ స్టాండింగ్ ఫర్ కరెంట్ ఇయర్ 8,000 రూపీస్ అడ్జస్ట్ చేస్తే సింపుల్ గానే ఉంది కదండి, నేను లెస్ చేసేస్తున్నా. కొన్ని క్యాల్సీ యూజ్ చేసే మాత్రం నేను చెయ్యను, తర్వాత సమ్ లో చూపిస్తాను మీకు. తర్వాత తర్వాత పాయింట్ వేర్, రైట్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 6,000 రూపీస్, నో అడ్జస్ట్మెంట్ ఫర్ దిస్ ఐటమ్. సో డైరెక్ట్ గా రాసేయండి 6,000 రూపీస్. బాయ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఏమండి, సేమ్ మనకి ప్రీవియస్ క్లాస్ లో చెప్పినటువంటి సమ్ము మాదిరే ఉంది. దాదాపుగా ఇలాగే ఉంటది రేపు మీకు వచ్చేటట్టు ఒకవేళ ఇస్తే దీని నుంచి. పెద్ద పెద్ద చాప్టర్స్ మాత్రం వదిలేమాకండి. సింపుల్ గా మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నమాట. 200 మార్క్స్ రావాలి కదండి మనకి, ఫస్ట్ గ్రూప్ పాస్ అవ్వాలంటే స్కోరింగ్ ఇది, ఈ చాప్టర్, ఈ సబ్జెక్ట్. తర్వాత టెలిఫోన్ 1,500, నో అడ్జస్ట్మెంట్. పోస్టేజ్ కూడా అడ్జస్ట్మెంట్ లేదు, జనరల్ ఎక్స్పెన్స్ కూడా అడ్జస్ట్మెంట్ లేదండి. టెలిఫోన్, పోస్టేజ్, జనరల్ ఎక్స్పెన్స్ మూడు రాసుకోవచ్చు. టెలిఫోన్, పోస్టేజ్, జనరల్ ఎక్స్పెన్స్. టెలిఫోన్, పోస్టేజ్, జనరల్ ఎక్స్పెన్స్. నేను అమౌంట్ గుర్తుపెట్టుకున్నానండి. బై టెలిఫోన్, టెలిఫోన్ బిల్ పేమెంట్ అన్నమాట, ఇక్కడ ఇన్స్టాలేషన్ కాదు. టెలిఫోన్ బై, మర్చిపోయాను, టెలిఫోన్, పోస్టేజ్, జనరల్ ఎక్స్పెన్స్. పోస్టేజ్, జనరల్ ఎక్స్పెన్స్. ఓకేనండి, అడ్జస్ట్మెంట్స్ లేవు, రాసేసాం. తర్వాత ఏముంది, ఆడిట్ ఫీజు కాదు, ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ అడ్జస్ట్మెంట్ లేదు, 5,500. ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ బై ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్. తర్వాత అర్థమైపోతే ఏముంది, చక్కగా రాసేస్తాం. తర్వాత ఆడిట్ ఫీజ్ 2,500 అడ్జస్ట్మెంట్ ఉంది. ఆడిట్ ఫీజ్ కి సంబంధించి ఏమన్నారో చూద్దామండి, ఇదంతా తీసేద్దాం. ఓకే, ఆడిట్ ఫీజా 2021 అంటే గత సంవత్సరంలో పెయిడ్, గత సంవత్సరంది పెయిడ్ డ్యూరింగ్ 21-22, లాస్ట్ ఇయర్ది ఇప్పుడు పే చేశారు. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అనమాట ఇది. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఇప్పుడు పే చేశారు కాబట్టి వీడు దాన్ని రికగ్నైజ్ చేయడు, సో తీసేసి ఉంటాడు అనమాట. దేంట్లో నుంచి, ఈ ఆడిట్ ఫీజ్ 2,500 లోంచి దాన్ని లెస్ చేశాడు. కానీ ఇప్పుడు పే చేశారు కాబట్టి రిసిప్టెంట్ పేమెంట్ తీసుకోవాలి. ముందు ఆడిట్ ఫీజ్ 2,500 రాయండి. బై ఆడిట్ ఫీజ్ యాజ్ పర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఆడిట్ ఫీ 2,500 రూపీస్ ప్లస్ యాడ్ బ్యాక్ చేయండి. ఎప్పటిదండి, పేమెంట్ ఫర్, అంటే పేమెంట్ ఫర్ ఎప్పటిది, పేమెంట్ ఫర్ ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ పేమెంట్ అట ఎంత, 500 రూపీసా. చూద్దాం ఎంత మళ్ళీ ఇంకోసారి. ఇదిగోండి 2,000 రూపీస్, రైట్, 2,000. 2,500 లెస్ చేస్తాం. 2,000 ఇంటూ పెద్ద తెలిసినట్టు వేసామన్నమాట. 2,000 రూపీస్ మైనస్ కరెంట్ ఇయర్ వచ్చేటప్పటికి 2,500. ఎంత మిగులుతుంది, 2,000 రూపీస్ మిగులుతుంది. క్లియర్. నెక్స్ట్ పొడిగిద్దాం అక్కడ దీన్ని. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తీసేసానండి, తర్వాత రాద్దాం. అన్నీ అయిపోయినాక మనకి ఎంత ప్లేస్ అనేది ఎస్టిమేట్ చేయలేదు నేను. ఆడిట్ ఫీజ్ అయిపోయింది. యాన్యువల్ డిన్నర్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి, నో అడ్జస్ట్మెంట్. యాన్యువల్ డిన్నర్ ఎక్స్పెన్సెస్ 25,000 రూపీస్ బై యాన్యువల్ డిన్నర్ ఎక్స్పెన్సెస్. తర్వాత
డిప్రిసియేషన్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ తీసుకోవద్దు, సర్ప్లస్ తో పని లేదు. సబ్స్క్రిప్షన్స్ వచ్చాడండి హీరో గాడు, వీడు హీరో. ఎందుకంటే ప్రతి సమ్లో సబ్స్క్రిప్షన్స్ లేకుండా ఉండదు కాబట్టి. సబ్స్క్రిప్షన్స్ మీకు 2 మార్కులు వచ్చేసినట్టండి దీని గురించి అడ్జస్ట్మెంట్స్ వస్తే. వన్ ఏముంది, 2 యాడ్స్, 2 యాడ్లు, 2 మైనస్లు ఉంటాయి, సబ్ట్రాక్షన్స్ అంతే. సబ్స్క్రిప్షన్స్ తెలిసిందే కదా. ప్రీవియస్ ఇయర్ ఇదిగో ఏమైంది, ప్రీవియస్ ఇయర్ రావాల్సినవి ఇప్పుడు వస్తే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లు ఇన్కమ్ లో తీసి అవతల పడేస్తాడు, దాన్ని నువ్వు యాడ్ చేసుకో. 16,000 రూపీస్ ఈ సంవత్సరం రిసీవ్ అయినాయి అంతే. ప్లస్ ప్రీవియస్ ఇయర్వి ఎంతండి మనకి అమౌంట్, 18 కాదు 16,000 రూపీస్ యాడ్. తర్వాత సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ 31st ఈ సంవత్సరం ఈ రాకపోయినా కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ గా రికగ్నైజ్ చేశాడు, కానీ మేం చెయ్యం. కరెంట్ ఇయర్ ఇంకా రాలా, నాట్ రిసీవ్డ్, మేము చెయ్యం. ఎందుకు, డబ్బులు రాలేదు కాబట్టి, అందుకే తీసేసాం. తర్వాత సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ యాజ్ ఆన్ 31st March 2021, 2021కి సంబంధించినవి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ యాజ్ ఆన్ అంటే ఏంటి, 2021కి సంబంధించినవి ఈ సంవత్సరంలో వచ్చినవి మాకేం పని అని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ లో తీసేశారు. మాకు ఎప్పుడైనా మాకన్నా అవసరం వచ్చినాయా లేదా, వచ్చినాయి ఈ సంవత్సరం మేము రాసుకుంటాం. వాడు తీసేశాడు కదండి, వీడు రాసుకుంటాడు 13,000 రూపీస్. అంతేనండి. ఇంకొకసారి చూద్దాం అక్కడ ఈ పాయింట్. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ యాజ్ ఆన్ 31st, ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ ఆగాలి. 31st 2021 వాడు రిసీవ్ చేసుకున్నాడు, ఇయర్ కాదండి, రాంగ్ చేసాం. అంటే 2022వి రిసీవ్ చేసుకున్నాడు, ఓకే, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. కానీ అది ఏ ఇయర్ కి సంబంధించిన అంటే ఈ ఇయర్ కాబట్టి వాడు ఎవరు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ యాడ్ చేసుకుంటాడు. కానీ ఈ ఇయర్ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఇన్కమ్ గా మనం చేసుకోకూడదండి, మనం కూడా లెస్ చేసేయాలి, జాగ్రత్తగా ఉండాలి. మైనస్. తర్వాత సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ యాజ్ ఆన్ 31st March 2022లో రిసీవ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు చేసేటటువంటి రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ ఏ ఇయర్ అయితే ఉందో ఆ ఇయర్ లో వసూలు చేసుకున్నాము. కానీ అది ఎప్పటివి, ఫాలోయింగ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ వి వసూలు చేసుకున్నాం. కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వాడు తీసి అవతల పడేశాడు. మనకి ఇప్పుడు వసూలైనాయి కాబట్టి 8,400 రూపాయలు మనం యాడ్ చేసుకుంటామండి. 8,400 రూపీస్. నేను రాయట్లేదు, అక్కడ ఉన్నది ఏముంటే అది రాసుకోండి అంతే. అమౌంట్ ఎంత వస్తే అంత. తర్వాత అయిపోయిందండి సబ్స్క్రిప్షన్స్ గురించి, పాయింట్స్ మొత్తం రాసేసాము. నెక్స్ట్ చూద్దాము ఇంకేమున్నాయో, చాలా వరకు అయిపోయినట్టే సమ్. సబ్స్క్రిప్షన్స్ ఓవర్. ఎంట్రన్స్ ఫీజ్ 4,000 రూపీస్ రాసుకోవాలి. ఎంట్రన్స్ ఫీజ్ బై 2, సారీ, ఎంట్రన్స్ ఫీజ్, ఎంట్రన్స్ ఫీజ్ 4,000 రూపీస్. తర్వాత కాంట్రిబ్యూషన్ ఫర్ డిన్నర్, డిన్నర్ కి కాంట్రిబ్యూషన్ అంటే ఎవరో కాంట్రిబ్యూట్ చేశారు అమౌంట్ 36,000 టు డిన్నర్ రిసిప్ట్స్ అనమాట. అయిపోయింది. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా, ఓవర్, ఇవల్ల ఓవర్ ఇక్కడ ఉన్నాయండి కొన్ని. పాపం ఏంటంటే, ఆగండి, మన అకౌంట్ వేయాల్సి వస్తుంది. ద బిల్డింగ్ ఓన్డ్ బై ద అసోసియేషన్ సిన్స్ 2004, 2004లో బిల్డింగ్ యొక్క కాస్ట్ 1,90,000. ఇది బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతుంది. తర్వాత ఎక్విప్మెంట్ యాజ్ ఆన్ 31st March 2021 వాల్యూడ్, ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 52,000 అట. తర్వాత 63,000 అంటే డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేసిన తర్వాత మనం దీన్ని యాడ్ బ్యాక్ చేసుకుని అకౌంట్ వేద్దాము. ఇక్కడ డిప్రిసియేషన్ కూడా ఇచ్చారండి 7,000 రూపీస్. ఇదిగో ఓకే, ఒక అకౌంట్ పడేద్దామండి, ఇక్కడ రాసేస్తున్నా అకౌంట్. ఎక్విప్మెంట్ అకౌంట్, ఎక్విప్మెంట్ అకౌంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్. డెబిట్ సైడ్ ఎందుకు, అసెట్స్ అన్ని డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్, అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 53,000, క్లోజ్ అంతేనా, సార్ చూద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇదిగో, ఓపెనింగ్ బ్యాలెన్స్ 52,000, క్లోజింగ్ 63,000, డిప్రిసియేషన్ 7,000. క్లోజింగ్ 63,000, డిప్రిసియేషన్ బై అంటే ఏమైనా కొన్నారా అనేసి ఇక్కడ డౌట్ అనమాట. 7,000 అంటే టోటల్ వచ్చేటప్పటికి నీకు 70,000 అంతేనా. 70,000, 70,000 ఎంత వస్తుందని తీసేస్తే 17,000. 53 52 అండి, 53 కాదు కదా, 52.
ఎంత వస్తుందండి? 18,000 రూపీస్ పర్చేస్ చేసాం. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. 18,000 రూపాయలకి కొన్నాం అంతేనండి. లెస్ చేస్తే ఒక్కసారి చూడండి, రైటే. 18,000 బై పర్చేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ 18,000 రూపీస్. నెక్స్ట్ ఇంకా అయిపోయిందండి. ఇక అంతే. ఇక అన్ని అమౌంట్స్ రాసేసాము. రిసిప్ట్ అండ్ పేమెంట్ లో ఇంకేమి రావు. ఇక్కడ ఏమన్నారు? క్యాష్ ఇన్ హ్యాండ్ రాసుకోలేదు. 13,600 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్, అదొకటి రాద్దాం. బై క్యాష్ ఇన్ హ్యాండ్ 13,600 రూపీస్. అంతేనా? ఒక్క నిమిషం. ఇదిగోండి, ఒక్క నిమిషం. ఎక్కడ? ఇదిగో క్లోజింగ్ బ్యాలెన్స్ రాంగ్ అండి. మనం రాసింది రివర్స్ లో ఇచ్చారు. పైది కిందకి, కిందది పైకి రాసాం మనం. క్లోజింగ్ 28,500. జాగ్రత్తగా ఉండాలండి డేట్ లో. 28,500 చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను అటు ఇటు టైప్ అయింది, మొత్తం పోయేదిగా సమ్ము 13,600 రూపీస్. అయిపోయినాయి అండి పాయింట్స్ మొత్తం కూడా రాసేసాం మనం. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ లో రాయాల్సినవి అన్ని అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ వేస్తాం. సరే, బ్యాలెన్స్ షీట్ వేసే ముందు మన రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లో మనకి ఎంత అమౌంట్ మనకి అనేది మనం చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్, సాలరీస్ 1,18,000 రూపీస్. మనం సేమ్ రాసాం కదండి అడ్జస్ట్ చేసి. దీన్ని వర్కింగ్ నోట్స్ లో చూపించారంట. ఎలా రాశారంటే, ఈ సమ్ లో నేను ప్రీవియస్ సమ్ లో ఎలా ఉందో అలాగే చేశానండి. ఎందుకంటే మళ్ళీ సమ్కి ఎందుకు మారవాలి అని. నో ప్రాబ్లం, ఎలా అయినా చేయొచ్చు. సాలరీస్ అకౌంట్ ఎలా వేశారు? ఇదిగోండి, ఫస్ట్ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో 1,20,000 రూపీస్ తీసుకున్నాము. దానికి లాస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో వాడు తీసేశాడు కదండి, దాన్ని మనం యాడ్ బ్యాక్ చేసుకున్నాం 6,000 రూపీస్. ఇదిగోండి 21-22 ఇయర్ ఏదైతే ఉందో, ఈ సంవత్సరం అమౌంట్ ఏదైతే ఉందో మనం ఇంకా పే చేయలేదు కాబట్టి 8,000 రూపీస్ లెస్ చేసుకున్నాం అనమాట. సో 1,80,000 రూపీస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ మనం ఇక్కడ రాసాం. ఇదిగోండి, మనం ఏంటి ప్రీవియస్ సమ్ ఎలా అయితే ఉందో నేను అలాగే చేశాను. ఇన్ని రకాలుగా వద్దు అనేసి చేశాను. ఓకే, తర్వాత వర్కింగ్ నోట్స్ పేరు పెట్టేసి రాస్తారనమాట ఇలా వేసినప్పుడు. తర్వాత పాయింట్ ఏంటి నీకు? శాలరీస్ అకౌంట్ తర్వాత సబ్స్క్రిప్షన్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ నుంచి మనం తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నామండి మనం అడ్జస్ట్ చేయడం కోసము. చూడండి, 1,70,000 రూపీస్ తీసుకుని, ఇదిగోండి ఓపెనింగ్ అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ రావాల్సింది 16,000 రూపీస్. తర్వాత సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 8,400 రూపీస్. ఇవన్నీ కూడా రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లో మనం తీసుకుంటాం కాబట్టి ఈ రెండు కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాత లెస్ చేసేవి ఏంటి అంటే, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇదిగోండి 13,000 రూపాయలు. తర్వాత సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ 18,000 రూపీస్ లెస్ చేసుకున్నామండి. బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,63,400 రూపీస్. ఇదిగోండి, ఈ రెండు యాడ్, ఈ రెండు లెస్. చూడండి కావాలంటే 16,400 రూపీస్ ఒకటి, ఇదిగోండి 16,000 రూపీస్ ఒకటి, తర్వాత 8,400 యాడ్ చేసుకున్నాము. 18,000 13,000 లెస్ చేసుకున్నామండి. కావాలంటే అకౌంట్ లో చూసుకోండి మళ్ళీ. 18,000 ఇదిగోండి, 18,000 13,000 లెస్ చేసుకున్నాము. బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,63,400 రూపీస్. 1,63,400 రూపీస్, రైట్. ఇంకా అకౌంట్ లో వేశారనమాట. అకౌంట్ లో ఇలా చేయాలి. తర్వాత ఇంకా అంతే. ఎక్విప్మెంట్ అకౌంట్ కూడా వేసాం కదండి మనం. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 52,000, 63,000 ఇక్కడే వేసాం మనం. ఇదిగోండి, ఇదిగో 52,000, 63,000, డిప్రిసియేషన్ 7,000, బ్యాలెన్సింగ్ ఫిగర్ కొన్నాం అనమాట. పర్చేజ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ 18,000 రూపీస్ రాసుకున్నాము. అది ఎక్కడ రాసుకోవాలండి? పేమెంట్ సైడ్ రాసుకోవాలి. ఇదిగోండి 18,000 రూపీస్ రాసాము. వర్కింగ్ నోట్స్ పేరు పెట్టారనమాట. ఓకే, అయిపోయినాయి అండి. ఎక్విప్మెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, సబ్స్క్రిప్షన్ అకౌంట్ వేసారనమాట వీడు. రైట్. 18,000 ప్రింటింగ్ అండ్ స్టేషనరీ రాసాం కదండి. పోస్టేజ్ యాజ్ ఇట్ ఈస్, టెలిఫోన్ యాజ్ ఇట్ ఈస్, జనరల్ ఎక్స్పెన్సెస్, ఆడిట్ ఫీజు, డిన్నర్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్, ఎక్విప్మెంట్ వర్కింగ్ నోట్స్ యాజ్ పర్ వర్కింగ్ నోట్. తర్వాత బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 13,600, సబ్స్క్రిప్షన్ యాజ్ పర్ వర్కింగ్ నోట్ 1,63,400, ఎంట్రన్స్ ఫీజు 4,000 రూపీస్, యాన్యువల్ డిన్నర్ కంట్రిబ్యూషన్ 36,000. మొత్తం 4 ఐటమ్స్ డెబిట్ సైడ్. చూడండి అండి, 4 ఐటమ్స్ మనం కూడా చూద్దాం. ఇదిగోండి, రైట్. ఇంకా అయిపోయిందండి టోటల్ గా.
దీన్ని బ్యాలెన్స్ చేసి ఉంటారు. బ్యాలెన్స్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం. ఇదిగోండి. ఇక టోటల్ అమౌంట్ టాలీ అయిపోయి ఉంటుంది. 2,17,000, 2,17,000. మనం దీని నుంచి బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్ళబోయేది ఏమి ఉండదుగా. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్లేది ఏంటి అంటే మనం రిసిప్ట్ అండ్ సారీ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ని ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో తీసుకెళ్తాము. ఓకే, 2,17,000 రూపీస్. అట్లాగే క్యాష్ బ్యాలెన్సెస్ ని కూడా తీసుకెళ్తామండి. ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏం లేదు, టోటల్ రెండు కూడా టాలీ అయిపోయినట్టే మనకి ఇక్కడ అర్థం. ఎందుకంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇచ్చేసారు, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఇచ్చేసారు. 2,17,000 రూపీస్ టోటల్ అమౌంట్స్, టూ సైడ్స్ అంతే. దీన్ని ఎక్కడికి కూడా క్యారీడ్ ఫార్వర్డ్ చేయబోటాల. రైట్. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ వేద్దాము. బ్యాలెన్స్ షీట్ మనం అడిగింది ఓన్లీ క్లోజింగ్ బ్యాలెన్స్ షీటే. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అవసరం లేదు, కానీ మీకు ఇచ్చిన సమ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా వేశారు. నేను సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేనేం ప్రత్యేకించి వేయట్లేదు. నేను జస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీటే వేస్తున్నా. రైట్. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎవరిదో చూసుకోండి. ఆఫ్ ఎవరిదో? యాజ్ ఆన్ 31/3/2022. లయబిలిటీస్, అసెట్స్, రూపీస్, రూపీస్. మనకు తెలుసు కదండి, క్యాష్ ఇన్ హ్యాండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఎంత? 28,500 రూపీస్. రైట్. తర్వాత ఇంకేమేమి ఉన్నాయి మనకు ఒక ఐడియా ఉంటది. ఏంటి? క్యాష్ ఇన్ హ్యాండ్ తర్వాత ఇంకేమున్నాయి మనకి? ఎక్విప్మెంట్ తో పాటు సంస్థకు ఒక బిల్డింగ్ ఏదో ఉంది చూడండి. బిల్డింగ్ ఏనా ఇక్కడ ఇచ్చారు కదా, ఇదిగోండి బిల్డింగ్. ద బిల్డింగ్ ఓన్డ్ బై ది అసోసియేషన్, 1,90,000 రూపీస్. బిల్డింగ్స్ 1,90,000 రూపీస్ అసెట్, బిల్డింగ్స్. తర్వాత స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ 63,000 యాజ్ ఇట్ ఈస్ వేసేయండి. ఎందుకంటే డిప్రిసియేషన్ తర్వాత ఉన్నటువంటి అమౌంట్ నీకు ఇచ్చింది. ఇదిగో చూడండి కావాలంటే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ ఆఫ్ 7,000 ఎక్విప్మెంట్ అమౌంటెడ్ టు 63,000 రూపీస్. అయిపోయింది కదా. రైట్. క్యాష్ ఇన్ హ్యాండ్ 28,500 రూపీస్ కూడా రాసేసాం మనం. క్యాష్ ఇన్ హ్యాండ్ 28,500 రూపీస్ కూడా రాసేసాం. ఓకే, ఈ రెండు అమౌంట్స్ కూడా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇంకేమేమి ఉంటాయి మనం చూద్దాం. ఎప్పుడు కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మాత్రం మీకు ఏమీ దొరకవండి. ఎందుకు దొరకవు అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మనం క్యాపిటల్ నేచర్ ఐటమ్స్ రాయము కాబట్టి ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క సర్ప్లస్ ఒక్కటి మాత్రమే మనం క్యాపిటల్ ఫండ్ కి యాడ్ చేసుకుంటాము. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏమీ ఉండవు అనమాట నీకు. రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం, గుర్తుందా మీకు? మన సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి అవుట్ స్టాండింగ్ ఏమైనా ఉంటే గుర్తొస్తున్నా? అవుట్ స్టాండింగ్ ఏమైనా ఉన్నా, అలాగే ప్రీపెయిడ్ ఉన్నా, ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇవి అడ్జస్ట్ చేయాల్సిందే. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, ఓపెన్ బ్యాలెన్స్ షీట్ చేయాల్సిందే. కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాపిటల్ ఫండ్ ఇచ్చారు కాబట్టి. కానీ మీకు బుక్ లో వేసారు కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెపరేట్ గా. సో నాకు ఇది సంబంధం లేదండి, నేను వేసేటటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ తో అంటే 16,000 తో సంబంధం లేదు. తర్వాత అలాగే 2021 ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధం లేదు. ఎందుకు అంటే ఇవల్ల కూడా ఎక్కడికి వెళ్తాయి అండి? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్తాయి. నేను వేసేటటువంటిది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. వాళ్ళ ఏది అడిగారో అది వేస్తున్నాను నేను. అలాగే ఇంకా సాలరీస్ అవుట్ స్టాండింగ్ ఇది కూడా అవసరం లేదండి. ఇది కూడా ఎక్కడికి వెళ్తుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి. ముట్టుకోవద్దు, రౌండ్ అప్ చేసిన ఏవి ముట్టుకోవద్దు. సో ఇది అవసరమే. తర్వాత ఇంకా ఇది అవసరం లేదు. ఆడిట్ ఫీజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది కాబట్టి అవసరం లేదు. రైట్. 1,90,000 రూపీస్ రాసేసాను కదండి. ఈ 63,000 కూడా రాసేసాను కదా. ఓకే. తర్వాత ద అసోసియేషన్ రైజర్ ఏ బ్యాంక్ లోన్ ఆఫ్ విచ్ ఈ స్టిల్ నాట్ పెయిడ్. ఇంకా పే చేయలేదు అంటే లయబిలిటీస్ లో రాసుకోవాలి కదండి. ఇది లయబిలిటీలో రాస్తాము. ఓకే. 2022 క్యాష్ బ్యాలెన్స్ రాసాము. క్యాపిటల్ ఫండ్ 2,20,000 ఇంకా రాయలేదు, ఇప్పుడు రాయాలి బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ ఫండ్. రైట్.
మీరు అనొచ్చు మేడం క్యాపిటల్ ఫండ్ యాజ్ ఆన్ 31st March 2021 2,20,600 రూపీస్ ఇచ్చారు కదండి క్యాపిటల్ ఫండ్. దీనికి మనం అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? దీనికి అడ్జస్ట్ చేసుకుని మనం రాసుకుంటాము. సరే, మనకి ఏంటంటే సేమ్ మన సమ్లో కూడా 31st March 2021 బ్యాలెన్స్ షీట్ వేసినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి క్యాపిటల్ ఫండ్ ఏదైతే ఉందో అది 2,20,600. దీనికి మనం ఈ సంవత్సరం సర్ప్లస్ యాడ్ చేసుకుంటాం అనమాట. అంతే, అంతకన్నా మనకు మార్పేం లేదు. సరే, ఇప్పుడు మనం లైన్ గా బ్యాలెన్స్ షీట్ లో అడ్జస్ట్మెంట్స్ ఏం రాయాలో చూద్దాం. ఇదిగోండి, నేను ఇక్కడ ఇలా ఆరో మార్క్ పెట్టిన అన్ని తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ 31st March 2022. ఈ సంవత్సరము రావాల్సినటువంటి సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ నేను క్యాపిటల్ ఫండ్ ప్లేస్ వదులుతున్నా. క్యాపిటల్ ఫండ్ 2,90,000 అంతేనండి. 2,90,600 రూపీస్ క్యాపిటల్ ఫండ్. 90,600 రూపీస్. 2,90,000 కాదు, సారీ, 20,600 రూపీస్. యాడ్ సర్ప్లస్. సర్ప్లస్ సర్ప్లస్ ఎంత వచ్చిందండి మనకి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ పోండి. ఇదిగోండి సర్ప్లస్ 30,000 రూపీస్. 30,000 రూపీస్. 2,50,600 అయిపోయింది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్, అలాగే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈ రెండు ఐటమ్స్ తీసుకోవాలి. అమౌంట్ చూసుకోండి, ఆరో మార్క్ పెట్టానండి నేను ఎదురుగా. ఇదిగోండి సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎక్కడుంది? ఒక్క నిమిషం, ఇక్కడ 18,000 రూపీస్. అలాగే సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎప్పటికి? యాజ్ ఆన్ 31st March 2022. ఓకే, 8,400 రూపీస్. ఈ రెండు తీసుకోవాలి. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 18,000 రూపీస్ ఏమో మనం ఎటు సైడ్ రాసుకోవాలండి? ఈ సంవత్సరానికి రావాల్సిన ఏమో అసెట్ లో రాసుకోవాలి, రావాలి. ఓకే, ముందుగానే వచ్చిన ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ముందు నెక్స్ట్ ఇయర్ కోసం అట్టి పెట్టాలి కాబట్టి లయబిలిటీస్ లో రాసుకుంటాము. 18,000 ఏమో మనం అసెట్స్ లో, ఇదిగోండి 18,000 ఏమో అసెట్స్ లో, 8,400 రూపీస్ లయబిలిటీస్ ఎందుకు రాసామంటే అది ఈ సంవత్సరం కావు కానీ ముందుగానే వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్ కోసం అట్టి పెట్టడం కోసం. తర్వాత ఇంకేమున్నాయి? అది అయిపోయింది. తర్వాత చూడండి నెక్స్ట్ పాయింట్ ఏంటో. సబ్స్క్రిప్షన్స్ అయిపోయినాక సాలరీస్ అవుట్ స్టాండింగ్ మనకు అవసరం లేదని చెప్పాను కదండి. సాలరీస్ అవుట్ స్టాండింగ్ 31st March 2022కి పే చేయాల్సిన సాలరీస్ 8,000 రూపీస్. లయబిలిటీస్ సైడ్ 8,000 రూపీస్ రాయండి. అవుట్ స్టాండింగ్ సాలరీస్ 8,000 రూపీస్. తర్వాత ఆడిట్ ఫీజ్ ఫర్ 2021 పేడ్ అవసరం లేదు. ఆడిట్ ఫీజ్ ఫర్ నాట్ పేడ్ పే చేయాల్సి ఉన్నామంటే అవుట్ స్టాండింగ్ 2,500 రూపీస్. అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్ 2,500 రూపీస్. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది అండి ఇవన్నీ కూడా. రైట్, 1,90,000 కూడా రాసేసాము. 52,000 రూపీస్ కూడా ఎక్విప్మెంట్ రాసేసాము, అదే 62,000 తీసుకున్నాము. అలాగే 28,000 రూపీస్ క్యాష్ ఇన్ హ్యాండ్ అయిపోయింది. లోన్ ఏదైతే ఉందో ఇంకా పే చేయలేదు కాబట్టి బ్యాలెన్స్ షీట్ అలాగే కనబడుతుంది. సో 30,000 రూపీస్ లోన్ కూడా గుర్తించండి. లోన్ పే చేస్తేనేమో రిసిప్టెంట్ పేమెంట్లు రాసుకునేవాళ్ళం. ఇంకా అయిపోయినాయండి. ఒక్కసారి వెతుకుదాం, జాగ్రత్తగా వెతుకుదాం. లేవు, ఇంకేం లేవు, అయిపోయినాయండి. ఓకే, సబ్స్క్రిప్షన్స్. రైట్ రైట్ రైట్, జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకుంటా ఉండాలండి. సిఏ వాళ్ళు కానీ ఐసిడబ్ల్యూఏ వాళ్ళు కానీ. సిఏ కన్నా మీకు చాయిస్ ఎక్కువ ఉంటుంది, సో మీకే ఇంకా ఈజీ. క్యాపిటల్ ఫండ్ ఓకే అయిపోయిందండి. సమ్లో మొత్తం రాసేసాము, ఇంకేం లేవు. టోటల్ అమౌంట్ ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోదాం. మీకు ఎలా ఇచ్చారనేది చూద్దాం. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2022. ఇదిగోండి 2,26,000, 20,600, 30,000, 2,50,600, తర్వాత 30,000, 8,000, 2,500, తర్వాత 8,400 రూపీస్. క్రెడిటార్స్ సాలరీస్ అన్నారండి. క్రెడిటార్స్ ని మొత్తం ఎన్ని ఐటమ్స్ అండి? 1, 2, 3, 4, 5. మనం చేసిన దాంట్లో సేమ్ అయ్యేనా? ఇదిగోండి 1, 2, 3, 4, 5.
తర్వాత ఇక్కడ ఏం రాసాం మనం 1 2 3 4 వచ్చినాయి. మరి ఇక్కడ కూడా చూద్దాము రైట్ రాంగ్, ఒకసారి ఏదైనా మర్చిపోయాము. బిల్డింగ్స్ రాసేసాము, ఎక్విప్మెంట్ 63,000, క్యాష్ ఇన్ హ్యాండ్, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ 18,000 రూపీస్. అంతేనండి. టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 2,99,500 అండి. 2,99,500 రూపీస్. 2,99,500 రూపీస్. యాక్చువల్గా ఏంటంటే రిసిప్టెంట్ పేమెంట్ లో మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ కనుక కనుక్కోమని ఇచ్చి సమ్లో ఇవ్వకపోతే ఈ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ అనుకుని మనం ఆ 28,500 రూపీస్ ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళమి. కానీ ఈ సమ్లో అన్ని ఇచ్చేసారు. అలాగే క్యాపిటల్ ఫండ్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేసి క్యాపిటల్ ఫండ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకి సమ్లో క్యాపిటల్ ఫండ్ కూడా ఇచ్చేసారండి. మీ ఇక్కడ ఇచ్చినటువంటి లెక్కలో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా వేసారు, చూడండి ఒకసారి. ఎక్విప్మెంట్ అకౌంట్ ఒకటి, సాలరీస్ అకౌంట్ ఒకటి, సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఒకటి, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఎట్ 31st March 2021 అని ఇది కూడా రాశారనమాట. ఓకే, వర్కింగ్ నోట్ 4 గా రాశాడు. నేనైతే వేయలేదండి ఇది. ఇదిగోండి, ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ బిల్డింగ్ ఎక్విప్మెంట్ మనకు తెలుసు కదండి, ఓపెనింగ్ బ్యాలెన్స్. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, సబ్స్క్రిప్షన్స్ నేను చెప్పాను కదా ఇందాక బ్రాకెట్ లో ఇలా రౌండ్ అప్ చేశాను కదండి. ప్రీవియస్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, తర్వాత బ్యాంక్ లోన్ కానివ్వండి, క్రెడిట్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రాసేసుకుని అప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇది తీసాడు. 2,20,600 రూపీస్ తీసాడండి. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అని నేను చెప్పలేదు. ఇదండి సమ్ మొత్తం టోటల్ గా చూసుకోండి. ఈ ప్రాబ్లం నెంబర్ 16, పేజ్ నెంబర్ ఎంత అనుకున్నామండి ఇందాక మనం? పేజ్ నెంబర్ 215. రైట్. ఓకే అండి, క్లాస్ ఎండ్ చేసేస్తున్నాను. పేజ్ నెంబర్ 215, 16th ప్రాబ్లం. ఓకే అండి.